హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు VIVO Y12 మొబైల్ ని అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. దీని బాక్స్ మీద ఉండే డీటెయిల్స్ ముందుగా చూస్తే ఇది 3GB ర్యామ్ 64GB రోమ్ సంబంధించిన వేరియంట్. 5000 mAh సంబంధించిన బ్యాటరీ అయితే దీంట్లో అయితే ఉంది. ఇక్కడ టాప్ లో చూసుకుంటే వివో సంబంధించిన బ్రాండ్ లోగో అయితే ఉంది. కింద Y12 అని దాని మీద 5000 mAh బ్యాటరీ అని దీని మీద అయితే ఇండికేట్ చేసింది. బ్యాక్ సైడ్ అయితే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, వీటిని కూడా ఒకసారి చెక్ చేద్దాం. దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, అలాగే 5000 mAh బ్యాటరీ ఉంది. హలో ఫుల్ వ్యూ అంటే మనకు ఫుల్ డిస్ప్లే HD ప్లస్ డిస్ప్లే సంబంధించిన డిస్ప్లే అయితే రిజల్యూషన్ అయితే ఉంది. తర్వాత కింద మళ్ళీ మేడ్ ఇన్ ఇండియా అని దానిపైన వివో ఉంది. ఇక్కడ సార్ వాల్యూ మొత్తం అయితే మెన్షన్ చేశారు. దీని మీద చూస్తే 1.007 వాట్/kg హెడ్ సార్ వాల్యూ అయితే ఉంది. అలాగే బాడీ సార్ వాల్యూ చూస్తే 0.752 వాట్/kg ఉంది. మళ్ళీ డీటెయిల్స్ ఇంకా ఇక్కడ ప్రైస్ చూస్తే 30,990 రూపీస్ ఉంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో దీని ప్రైస్ 10,990 రూపీస్ ఉంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. నేను దీన్ని ఆఫ్లైన్ లో 10,500 రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను. ఒకసారి ఓపెన్ చేద్దాం. దీనిలో ఆల్రెడీ అయితే నేను లోపల ఒక సిమ్ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేశాను, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకైతే దీనిలో TPU కేసు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే దీనికి సంబంధించిన మాన్యువల్ కార్డ్స్ ఇవి పక్కన పెడితే ఇది మనకు TPU ట్రాన్స్పరెంట్ TPU అయితే కవర్ అయితే ఉంది. దీని కూడా పక్క నుంచి ఇక్కడ మొబైల్ అయితే ఉంది. మొబైల్ ఓపెన్ చేసి లోపల చార్జర్ చూద్దాం. ఫ్రెండ్స్, మొబైల్ని అయితే తీసేసాను. ఇంకా లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే మనకు సిమ్ ఎజెక్టర్ అయితే ఉంది. ఈ సిమ్ ఎజెక్టర్ తో మనం సిమ్ ట్రైన్ అయితే ఓపెన్ చేయొచ్చు. దీంట్లో హైబ్రిడ్ స్లాట్ ఉందో నార్మల్ స్లాట్ ఉందో చూద్దాం. ముందు దీని పక్కన పెట్టి మనకైతే చార్జర్ అయితే ఉంది. చార్జర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీని మీద అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది 5 volts 2 amperes సంబంధించిన నార్మల్ చార్జర్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది టైప్ C కాదు, నార్మల్ గా మనకు అన్ని మొబైల్స్ వచ్చే మైక్రో USB పోర్ట్ అయితే దీంట్లో అయితే ఉంది. దీన్ని పక్క నుంచి ఒకసారి మొబైల్ ని చూద్దాం. దీనిలో అయితే నేను మొబైల్ ని ఛార్జ్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ గా అయితే ఛార్జ్ అవుతున్నట్టు నాకైతే అనిపించింది. కాకపోతే ఇది నార్మల్ చార్జరే. ఒకసారి మొబైల్ ని చూస్తే ఇక్కడ కవర్ అయితే ఉంటుంది. ఈ కవర్ ని పక్కన తీసేస్తే మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది మనకు రెడ్ కలర్ సంబంధించిన వేరియంట్. అలాగే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంది, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మొత్తం ఈ 3 కెమెరాస్ అయితే ఒకసారి ఇన్ఫర్మేషన్ చూస్తే ఫ్రెండ్స్, కెమెరా డీటెయిల్స్ లో ఇది 13+8+2 మెగాపిక్సెల్ అయితే మొత్తం 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కెమెరా మనకు 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్సెస్ సంబంధించింది. మనకు 120 degrees వరకు మనకైతే అల్ట్రా వైడ్ లెన్సెస్ యూజ్ చేసుకుని ఒక ఫోటోని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే సెకండ్ కెమెరా చూస్తే ఇది 13 మెగాపిక్సెల్ సంబంధించింది. అలాగే లాస్ట్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. బొకే ఎఫెక్ట్స్ కి వాటికైతే యూజ్ అవుతుంది. మనకు ఫ్రంట్ సైడ్ లో ఇక్కడ కెమెరా ఉంది. ఇది మనకైతే 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇక్కడ మనకైతే HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ హీలియో P22 ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. ఇది 12 nanometer తో బిల్డ్ చేసిన AI ఆక్టోకోర్ ప్రాసెసర్. అలాగే ఈ కెమెరాస్ కింద చూస్తే మనకు LED ఫ్లాష్ లైట్ అయితే ఉంది. దాని కింద AI ట్రిపుల్ కెమెరా అని అయితే ఉంది. ఇక బాటమ్ లో చూస్తే వివో దీనికి సంబంధించిన లోగో అయితే ఇచ్చారు. ఒకసారి ఈ మొబైల్ ఫ్రంట్ రైట్ సైడ్ లో చూస్తే ఒక వాల్యూమ్ రాకెట్స్ అయితే, అలాగే కింద పవర్ బటన్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లో మనం సిమ్ ఓపెన్ చేయడానికి సిమ్ ట్రే అయితే ఉన్నాయి. ఒకసారి సిమ్ ట్రైన్ ఓపెన్ చేసి దీనిలో హైబ్రిడ్ స్లాట్ నార్మల్ స్లాట్ ఒకసారి చూద్దాం. మనకి ఇచ్చిన సిమ్ ఎజెక్టర్ తో మనం సిమ్ ట్రైన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. నేను ఆల్రెడీ దీనిలో ఒక వోడాఫోన్ సంబంధించిన సిమ్, అలాగే ఒక జియో సంబంధించిన 4G సిమ్ అయితే ఉంచాను. ఇది డ్యూయల్ వోల్ట్ కి అయితే సపోర్ట్ చేస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం దీంట్లో 256 GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అంటే ఒక మెమరీ కార్డ్ ని. అలాగే ఒక 4G మెమరీ కార్డ్ సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక 4G జియో అలాగే ఒక 3G సంబంధించిన వోడాఫోన్ సిమ్ అయితే ఉంచాను. దీని మళ్ళీ లోపల నుంచి ఒకసారి మొబైల్ ని బూట్ చేద్దాం. ఆల్రెడీ నేను మొత్తం సెటప్ అంతా చేశాను. ఒకసారి ఆన్ చేస్తా చూడండి. మనకు బూట్ చేస్తే ఇక్కడ వివో అని అయితే మనకైతే కనబడుతుంది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఇక్కడ బాటమ్ సైడ్ అయితే ఉంది. దీంట్లో బ్యాక్ సైడ్ అయితే మనకు గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే ఇది మనకు ఒక లైన్ ఎలా అయితే మనకు రెడ్మీ Note 8 లో ఇక్కడ S షేప్ ఎలా అయితే వస్తుందో అలాగే ఇది కూడా కొంచెం షైనింగ్ అయితే ఉంటుంది. నేనైతే రెడ్ కలర్ సంబంధించిన వేరియంట్ అయితే ఈ కలర్ సంబంధించింది అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ కెమెరాస్ కి అయితే చుట్టూ మనకు అల్యూమినియం ఉన్నట్టుగా మనకు సిల్వర్ అయితే ఉన్నట్టుంటుంది. మనకు షైనింగ్ లా ఇస్తుంది. ఇది బూట్ అవుతుంది వివో అని అయితే మనకు చూపిస్తుంది. ఇది నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, సెల్ఫీ సంబంధించిన 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ నేను రీబూట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఈ మధ్య వచ్చే ప్రతి మొబైల్ అయితే పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తాను చూడండి. మొబైల్ అయితే ఆన్ చేశాను. దీంట్లో ఆల్రెడీ బ్లోట్వేర్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను అన్ని డిలీట్ చేసేసి మామూలు యూసేజ్ అయితే చేస్తున్నాను. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఈ వీడియో లాస్ట్ లో అయితే ఉంటాయి. ఇది HD+ డిస్ప్లే అంటే మీకు ఓన్లీ 720 పిక్సెల్స్ లో మాత్రమే యూట్యూబ్ వీడియోస్ అయితే మీరైతే చూడొచ్చు.
ఇంకా నెట్ఫ్లిక్స్, అమెజాన్ సంబంధించి మనకు హెచ్డీలో అయితే ప్లే అవ్వవు, ఓన్లీ నార్మల్గా అయితే ప్లే అవుతాయి. అంటే 480 లేదా హెచ్డీ సపోర్ట్ అయితే దీంట్లో అయితే లేదు. ఒకసారి దీనిలో గేమ్ బూస్ట్ ఉంది, దాని ఒకసారి మీకు చూస్తాను చూడండి. మనం ఫ్రీ ఫైర్ని ఆన్ చేసినప్పుడు మనకు గేమ్ బూస్ట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకు గేమ్ బూస్ట్ అయితే కనబడుతుంది. నేనైతే లాంగ్వేజ్ తెలుగులోకి ఉంచాను కాబట్టి ఇక్కడ తెలుగులో అయితే మనకు చూపిస్తుంది. ఈ గేమ్ బూస్ట్ ద్వారా మనం అయితే ఎటువంటి స్టక్ లేకుండా మనం ఈజీగా అయితే గేమ్ అయితే ఆడొచ్చు. ఇది 3GB ర్యామ్ 64GB, అలాగే ఇంకో వేరియంట్ ఉంది 4GB ర్యామ్ 32GB మెమరీ సంబంధించింది. ఈ రెండు కొంచెం రివర్స్ గా అయితే ఉంటాయి. నార్మల్ గా మనం చూసేది 3GB ర్యామ్ 32GB, 4GB ర్యామ్ 64GB. కానీ ఈ మొబైల్ వేరియంట్స్ లో 3GB ర్యామ్ 64GB, 4GB ర్యామ్ 32GB వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయి, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ మొబైల్ ని పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ స్పీడ్ ఎలా ఉందో చూద్దాం. మనం టచ్ చేసిన వెంటనే ఫాస్ట్ గా అయితే వస్తుంది. దీన్ని ఒకసారి కేస్ నుంచి ఇన్సర్ట్ చేసి దీనికి సంబంధించిన ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దాం. మనకు ఛార్జింగ్ పోర్ట్ కి ఇలా సేఫ్ ఉండడానికి ఇదైతే ఉంది. ఈ టీపీయూ కేసులో అయితే నాకైతే చాలా ఫాస్ట్, 1 సెకండ్ లోపలనే మనకైతే ఫాస్ట్ గా అయితే ఉంది ఫింగర్ ప్రింట్ అయితే. ఫేస్ లాక్ అయితే నేను ఫేస్ లాక్ కూడా ఫాస్ట్ గా ఉంది, కాకపోతే నేనైతే దీనిలో ఎనేబుల్ చేసుకోలేదు. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.